నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అలస్కాలో ట్రంప్ పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. రష్యా యుక్రెయిన్ వార్ ముగిసిపోవడానికి దారులు పడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా యుక్రెయిన్ కు అన్ని విధాలా అండగా నిలిచిన అమెరికా ప్లేట్ ఫిరాయించింది. రష్యా డిమాండ్లన్నిటికీ అమెరికా దాదాపు ఓకే చెప్పింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చేసిన ఒక ట్వీట్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెప్పినట్లు వినకపోతే నీ కర్మ అన్నట్లుగా ట్రంప్ హెచ్చరిక చేశారు. నిజంగా ట్రంప్ ప్రయత్నాలు ఫలించి యుద్ధం ఆగిపోతే అది భారత్ కు పెద్ద గుడ్ న్యూస్. భారత్ పై విధించిన అదనపు సుంకాలు అమలు కాకుండానే రద్దయ్యే అవకాశం ఉంది. రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగం గురించి, ఉక్రెయిన్ నాటోలో చేరడం గురించి ట్రంప్ అత్యంత కీలకమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో ఏముందంటే, రష్యాతో చేస్తున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరుకుంటే ఇప్పటికిప్పుడే ఆపేయవచ్చు, లేదంటే పోరాటం కొనసాగవచ్చు. ఇదెలా ప్రారంభమైందో గుర్తుపెట్టుకోవాలి. 12 ఏళ్ల క్రితం ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్న క్రిమియా భూభాగాన్ని రష్యా తిరిగి ఇవ్వదు. నాటోలో ఉక్రెయిన్ చేరదు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. ఇది ట్రంప్ చేసిన ట్వీట్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్ లో సమావేశం కావడానికి కొద్దిసేపటి ముందు ట్రంప్ ఈ ట్వీట్ చేశారు. ఇటీవల యూరోపియన్ నాయకులతో మాట్లాడిన ట్రంప్ ఇదే విషయాన్ని వారికి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ తాజా పరిణామాన్ని బట్టి రష్యన్ కోరుకున్నవన్నీ నెరవేర్చడానికి అమెరికా సిద్ధపడినట్లు అర్థమవుతోంది. 2014 నుంచి 2022 మధ్య కాలంలో రష్యా దేశం ఉక్రెయిన్కు చెందిన 1,14,500 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన భూమిని ఆక్రమించుకుంది. ఇది ఉక్రెయిన్ భూభాగంలో 20%. ఇక్కడ 30 లక్షల జనాభా ఉంది. ఈ భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది. రష్యా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని చెబుతోంది. ట్రంప్ పుతిన్ చర్చల్లో కూడా ఈ అంశం ప్రధానంగా ప్రస్తావనకొచ్చింది. భూభాగం ఇవ్వాలనే డిమాండ్ను వదులుకుంటే ఉక్రెయిన్తో యుద్ధం ఆపడానికి సిద్ధమని పుతిన్ చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా ఉక్రెయిన్ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో చేర్చుకోవద్దని కూడా పుతిన్ గట్టిగానే చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా ప్రసారాలు చేసింది. ఈ 2 విషయాల్లో గట్టిగా నిలబడిన పుతిన్ మిగతా విషయాల్లో మాత్రం పట్టువిడుపు ప్రదర్శించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్ దేశానికి అమెరికా భద్రతా హామీలు ఇచ్చుకుంటే తనకు అభ్యంతరం లేదని కూడా పుతిన్ చెప్పినట్లు అర్థమవుతోంది. ట్రంప్ చేసిన ట్వీట్ను డీకోడ్ చేసుకుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భూభాగాన్ని తిరిగి ఇవ్వాలనే డిమాండ్తో పాటు నాటోలో చేరాలనే కోరికను ఉక్రెయిన్ వదులుకోవాలి. ఇదే విషయాన్ని జెలెన్స్కీకి ట్రంప్ స్పష్టం చేశారు. ఈ 2 విషయాల్లో జెలెన్స్కీ ముందుకు వస్తే వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి వస్తుంది, లేదు అంటే యుద్ధం కొనసాగుతుంది. కొన్ని విషయాలు మారవు అని ఖచ్చితంగా చెప్పేశారు. అంటే భూమి తిరిగి ఇవ్వబడదు అని చెప్పేశారు. కాబట్టి జెలెన్స్కీ మాత్రమే తగ్గాలని స్పష్టం చేశారు. ట్రంప్ ఇలా రష్యాకు అనుకూలంగా మారడం ఉక్రెయిన్కు షాక్ లాంటి వార్తే. కానీ ఇప్పుడు ఉక్రెయిన్కు మరో మార్గం కూడా లేదు. అమెరికా అండతోనే ఇప్పటి వరకు రష్యాతో ఉక్రెయిన్ పోరాటం చేయగలిగింది. ఇప్పుడు అమెరికా మాట వినకుంటే ఉక్రెయిన్ మరీ ఒంటరవుతుంది. అప్పుడు రష్యా మరింతగా రెచ్చిపోతుంది. కాబట్టి జెలెన్స్కీకి మరో మార్గం లేదు. ట్రంప్ చెప్పినట్లు 2 డిమాండ్లను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలోకి జెలెన్స్కీ వెళ్లారు. ఈ 2 డిమాండ్లు ఒప్పుకుంటే యుద్ధం ఆగుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో రష్యా నుంచి ఎలాంటి దాడులు ఉండవనే హామీని కూడా పొందవచ్చు. అమెరికానే నేరుగా ఉక్రెయిన్ భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది ఉక్రెయిన్కు సంబంధించి కాస్త ఊరటగానే చెప్పవచ్చు. నాటోలో నేరుగా ఉక్రెయిన్ చేరడం సాధ్యపడకపోయినప్పటికీ నాటో లాంటి తరహాలోనే భద్రత కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఆదివారం ప్రకటించారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికా, యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు నాటో యొక్క ఆర్టికల్ 5 లాంటి భద్రతా వ్యవస్థను అందిస్తాయి. ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్య దేశంపై దాడిని అన్నింటిపై దాడిగా పరిగణిస్తారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అమెరికా భద్రతా హామీ పట్ల సంతోషంగానే ఉన్నారు. ఈ విషయంలో అమెరికాకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. దీనిని ఒక చారిత్రాత్మక నిర్ణయంగా జెలెన్స్కీ అభివర్ణించారు. ఈ హామీ కేవలం కాగితంపైనే ఉండకూడదని, ఇందులో యూరోప్ క్రియాశీల భాగస్వామ్యం అవసరమని కూడా ఆయన అన్నారు. యూరోపియన్ దేశాలు ఐక్యంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చూస్తుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ విరమణ దిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఉక్రెయిన్ను నయానో భయానో ఒప్పించి యుద్ధం ఆపాలన్నదే ట్రంప్ ఆశయం. నిజంగా ప్రయత్నాలన్నీ ఫలించి యుద్ధం ఆగిపోతే భారత్కు పెద్ద ఊరట లభించినట్లే. ఎందుకంటే అమెరికా విధించిన 50% సుంకాల పెంపు అమల్లోకి రాకుండా రద్దయ్యే అవకాశం ఉంది. 25% సుంకాల పెంపు ఆగస్టు 1 నుంచి అమలవుతోంది. ఆగస్టు 27 నుంచి మరో 25% సుంకాల పెంపు అమలు కావాల్సి ఉంది.
ఆలోగానే కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే రష్యాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుంది. రష్యాతో అమెరికాకు సయోధ్య కుదిరితే ఆటోమేటిక్గా భారత్పై కూడా సుంకాల పిడుగు పడకుండా ఆగిపోతుంది.